బాపట్ల జిల్లా రేపల్లె డివిజన్ పరిధిలో రౌడీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచామని, చట్ట వ్యతిరేకంగా రౌడీ కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామని ఎస్పీబీ ఉమామహేశ్వర్ అన్నారు. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించి డీఎస్పీని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లా క్రైమ్ రేటు 20% తగ్గిందని అన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశామని, గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే ప్రయాణికులు రోడ్డు భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. పట్టణంలో కూడలి ప్రదేశాలలో ప్రచార బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలని సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ తగు సూచనలు చేశారు. సంబంధించిన స్టాఫ్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నామ్ ఆఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వీరు స్పెషల్ డ్రైవ్స్ని, ఎస్పెషలీ హెల్మెట్ డ్రైవ్ ఏదైతే ఉందో, నేషనల్ హైవేస్ మీద వితౌట్ హెల్మెట్ టూ వీలర్స్ ప్రయాణం చేయకుండా నేషనల్ హైవేస్ని అనుకున్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా పబ్లిక్ని అవేర్ చేయడం జరిగింది. దీన్ని మనం స్పెషల్ డ్రైవ్గా తీసుకొని గత ఫ్యూ వీక్స్ నుంచి హెల్మెట్ డ్రైవ్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. దీంతోపాటు కర్నూలులో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ తర్వాత మన దగ్గర సుమారు 1.5 month నుంచి పీక్ అవర్స్లో ఎస్పెషలీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ మీద, అదేవిధంగా హెవీ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద స్పెషల్ చెకింగ్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 2700 వెహికల్స్ పైగా మన వాళ్ళు ఈ నేషనల్ హైవేస్ మీద అండ్ అదర్ ఇంపార్టెంట్ రోడ్స్లో ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ని, హెవీ వెహికల్స్ని చెక్ చేయడం జరుగుతుంది. అందులో వైలేషన్ స్పాట్లో యాక్షన్ తీసుకోవడంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉన్నటువంటి స్టేటస్లో బస్సెస్ని డ్రైవ్ చేస్తున్నటువంటి బస్ డ్రైవర్స్ మీద, ఆ బస్సెస్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ట్రావెల్స్ ఓనర్స్ మీద 2 cases కూడా మనం రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కమింగ్ డేస్లో ఈ రోడ్ సేఫ్టీ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రజల్ని అవేర్ చేయడంతో పాటు అట్ ది సేమ్ టైం ఈ వైలేషన్స్ చేస్తున్నటువంటి పద్ధతుల మీద కూడా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ 9 రోడ్ సేఫ్టీ